నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా బుద్ధుని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజానాయకులు బోధన్ ఎంపీపీ సావిత్రి రాజేశ్వర్, రమేష్, పీఆర్టీయూ యూనియన్ రాష్ట్ర నాయకులు శంకర్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మహానుభావుడు మరి అందరి మన్ననలు పొందిన వ్యక్తి, ఏదైతే మరి బహుజనుల వ్యక్తి, అందరికీ ఒక సన్మార్గాన్ని నిర్మించిన వ్యక్తి డాక్టర్ బాబా రంగా సాలూరా గ్రామంలో ఘనంగా మహానుభావుడు ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా పనిచాం. కాబట్టి మనము ఏదేమైనా కూడా మన బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు అనగదొక్క వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఒక మార్గతనాన్ని మరి ఉంటే మరి భవిష్యత్తులో కూడా ఇలాగనే ఉంటారని చెప్పి ఆ రోజు రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తి వల్ల ఈరోజు మాలాంటి వాళ్ళు అనుభావుడు చేసినటువంటి భిక్షనే అని చెప్పి మనమందరం గ్రహించడు. ఒక చిన్న కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మనలా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈరోజు ముందుకు వచ్చే వాళ్ళు కాదు. మరి అందరం కూడా ఆయన చేసినటువంటి మరి ఆశయాలకు అనుగుణంగా కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా మరి ఏదైతే రావు గారు కానీ, సావిత్రిబాయి పూలే కానీ ఎంతోమందో బట్టి మనం అందరం వాళ్ళు అడుగుజాలు నడవాలి. మరి ఈరోజు నేను ఇలా ప్రభుత్వాలకు ఆయన చేసినటువంటి ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి సూచన తప్పకుండా అమలు చేయాలి. ఏదైతే ఈరోజు విషయాన్ని మనం అందరం గ్రహించాలి. భవిష్యత్తులో కూడా మరి 60 నుంచి 70% బహుజనులు ఉంటే రాజ్యాంగంలో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చి తప్పకుండా ఈ దేశంలో వారికి కూడా మరి ఏదైతే చట్టం తీసుకొచ్చి వారికి కూడా జనాభారంగా ప్రభుత్వాలు ముందుకు పోవాలని చెప్పని, ఒకవేళ అటువంటి మన జీవితాలను మనం మార్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి నడవాల్సిందని కోరుకుంటూ ఇక్కడ ఇచ్చినటువంటి వారికి కాకుండా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.